చేయిచుండెను. కొంతకాలముగా దంపతులకు ఒక కుమారుడును ఒక కుమార్తెయు కలిగిరి. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రిక పేరు దాక్షాయని. భేదవాడొకట చేత శివయ్య భిక్షాటనము చేసి భార్యాబిడ్డలను పోషించుకునిచుండెను. ఇలాగూన కొంతకాలం గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పెను: మనము ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాము. నేను తిరుపతి పుణ్యక్షేత్రమునకు వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండమని శివయ్య ప్రయాణమై వెళ్ళుచుండగా ఒక ముదిసలి బ్రాహ్మణుడు ఎదురై, ఎవరు నాయనా నీవు అని అడుగగా శివయ్య ఈ విధముగా చెప్పతుండెను: మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లెయే నా గ్రామం. చాలా బీద కుటుంబీకుడును, ఒక భార్య, 2 పిల్లలు కలరు. సంపాదించనిది చాలక దరిద్ర బాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయవలననే తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరినాను అని చెప్పగా ఆ ముదిసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇట్లని: ఓయి వెర్రి నాయన, తిరుపతికి వెళ్ళినంత మాత్రమున ప్రభు దర్శనం చేసినంత మాత్రమున నీవు ధనం సంపాదించుకోగలవా? నీకు సకల ఐశ్వర్యమునిచ్చు వ్రతకథ ఒకటి చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపుము అని చెప్పగా అంత శివయ్య పుణ్యపురుష, అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడను కూర్చొని వివరింపుము స్వామి అని వేడుకొనెను. అంతన బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించెను. కొంత వంగదేశమును పరిపాలించుచున్న శూరసేన మహారాజుకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు. ఆ బాలామణి పేరు సీమంతిని. సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి కలదై పూజలు చేయిచుండగా ఈ విషయము యజ్ఞవల్క మహాముని భార్యయగు మైత్రేయి తెలుసుకొని తానే స్వయంగా సీమంతినికి స్వామివారి వ్రత మహత్యమును వివరించి చెప్పుటకు శూరసేన మహారాజు పట్టణములకు బయలుదేరి వచ్చి వ్రత విధానము సీమంతినికి తెలియజేసి వెడలిపోయెను. ఆనాటి నుండి రాజకుమార్తె స్వామివారి వ్రతము భక్తి శ్రద్ధలతో చేయిచు సదాశివుని పూజించుచు వ్రతకథ చదువుచు దినదిన ప్రవర్ధనమానమయగుచుండెను. ఇట్లుండగా అంగదేశమును ఇంద్రసేనుడను మహారాజు పరిపాలించుచుండెను. ఆ రాజునకు చంద్రాగుదుడు ఒక కుమారుడు కలడు. ఆ చిన్నవాడు సకల విద్యలను నేర్చుకొని పెండ్లి ఈడుకు వచ్చెను. చంద్రాగుదునకు వివాహము చేయవలన తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందున్న మంత్రి, పురోహిత, సామంతులతో యువరాజైన చంద్రాగుదునకు ఎచ్చటనైనా తగిన చిన్నదానిని చూడమని చెప్పి వారిని అనేక దేశములు పంపెను. వారనేక దేశములు తిరిగి కడకు వంగదేశ పరిపాలకుడగు శూరసేన మహారాజు పట్టణము చేరిరి. ఆ రాజునకు సీమంతిని అనడు కుమార్తె కలదని పరిచారికుల వలన తెలుసుకొని రాజదర్శనమునకై ఆ స్థానమునకు వెళ్ళిరి. అంతా రాజు, మంత్రి, పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటని అడిగాను. మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాగుదుడనే కుమారుడు కలడు. అతనికి తగిన తన్య గురించి తిరుగుచు తమ పుత్రికా రత్నమగు సీమంతిని దేవి గుణగణములు తెలుసుకొని ఇచ్చుటకు వచ్చితిమి. ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించినారు. రాజు ఆ చిత్రపటమును కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతసించి కళ్యాణ ముహూర్తము నిశ్చయించి వైభవముగా వివాహము చేసెను. వివాహమైన కొంతకాలమునకు ఒక రోజున చంద్రాగుదుడు తన వినోదపు చలికాండ్రతో యమునా నదీ తీరమున నావపై శికారు చేయుచున్న సమయమున దురదృష్టవశమున ఆ నావ నీటిలో మునిగినది. చంద్రాగుదుడు తప్ప మిగిలిన వారు చనిపోయినారు. చంద్రాగుదుని నాగకన్యలు పట్టుకొని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకుపోయిరి. తక్షకుడు చంద్రాగుదుని చూచి, ఇతనెవరు, ఇక్కడకు ఎందుకు తీసుకొని వచ్చితిరి అని అడగగా, మాకు తెలియదు. నీటి ప్రవాహంలో కొట్టుకొని పోవుచుండగా మాకు చిక్కుట వలన తమ యొద్దకు తీసుకువచ్చితమని నాగకన్యలు పలికిరి. అతన తక్షకుడు దివ్య దృష్టి వలన చంద్రాగుదుని వృత్తాంతము తెలుసుకొని, ఇతడు సామాన్యుడు కాడు. ఇతని ధర్మపత్ని సీమంతిని దేవి శివుని ఆరాధించుచు సోమవ్రత ప్రభావము గల మహాపతివ్రత. అందువలననే ఇతడు నీటిలో పడిపోయినను ప్రాణమును విడువక మీకు చిక్కుట వలన అతనికి ఏ విధమైన అపాయమును కలగలేదు అని నాగకన్యలకు చెప్పాను. ఈ సంభాషణనంతయు వినిచున్న చంద్రాగుదుడు భయపడుచు దిక్కులు చూడసాగినాడు. అంతా తక్షకుడు చంద్రాగుదును వీపు చరిచి ధైర్యము కలగజేసి తన వద్దనున్న విలువైన మన్లు ఇచ్చి ఈ మన్ల యొక్క ప్రభావము కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపినారు. అక్కడ సీమంతిని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదంలో చెలికాండ్రలతో పాటు తన భర్త కూడా మరణించి ఉండునని తలపోసి పరిపరి విధాల విచారిస్తూ, ఓ శివదేవ, తల్లి పార్వతి, నేను విడువక ఆచరిస్తున్న
సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కళ్ళు మూసుకొనగా స్వప్నములో జగజ్జనని, అమ్మాయి, నీ భర్తకు ఏమీ భయము లేదు, విచారించకుము, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ చెంతకు వచ్చును అని చెప్పి అంతరార్థుడయ్యను. అంతలో నామె మేల్కొంచి స్వప్నములో దేవి చెప్పిన వాక్యములు వృధా కావని మనస్సును ధైర్యం చేసుకొని యథాప్రకారముగా సోమవార వ్రతము చేస్తుండగా దివ్య ప్రభావము గల మండ్లతో చంద్రాయుధుడు తన దేశమునకు తిరిగి వచ్చెను. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతసించి జరిగినదంతయు తెలుసుకొని తన కుమారుడు సజీవుడిగా నున్నాడనియో మహిమగల మనులతో తిరిగి వచ్చిననియో ఆ శుభవార్తను సూరసేన మహారాజుకు కబురంపి శుభముహూర్తమున సీమంతినీ దేవికి చంద్రాంగుదునకు వైభవోపేతముగా పట్టాభిషేకము చేసెను. సీమంతినీ దేవి చంద్రాంగుదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజ్యపాలనము చేయుచుండిరి. సీమంతినీ దేవి తన సోమవార వ్రత మహిమ వలనే 5వ తనము కాపాడుకోగలిగినదని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతము చేసి సకల సంపదలతో సుఖముగా ఉండి అని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి నీవు కూడా ఆ వ్రతము చేసిన ఎడల నీకును సకల ఐశ్వర్యములు కలుగు నని చెప్పగా అంతా శివయ్య అమితానందముంది. మహాపురుష, ఆ వ్రతం ఎట్లు జరపవలనో చెప్పవలసినదిగా కోరెను. అందుక బ్రాహ్మణుడు ఈ విధముగా చెప్పసాగెను. సోమవారము రోజున ఉదయమునే లేచి స్నానమాచరించి గృహమును శుద్ధి చేసి రంగురంగులు ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీట మీద శివదేవుని పటముంచి ఆవునేతితో గాని కొబ్బరి నూనెతో గాని ధూపము వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపము వేసి మారేడు జలముతో అభిషేకము చేసి 3 రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార గాని లేక బెల్లము గాని కలిపి నైవేద్యము పెట్టి శివదేవుని వ్రత కథ చదివించి ఆ ప్రసాదము అందరికీ పంచిపెట్టి తాము కూడా పండ్ల కద్దుకొని సేవించాలి. ఇలాగూ నా 3 సోమవారములు భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల సిరి సంపదలు కలిగి మనసులోని కోరికలు ఫలించునని చెప్పి ముసలి బ్రాహ్మణుడు అదృశ్యుడయ్యను. కడు నిష్ఠతో వినిచున్న శివయ్య బ్రాహ్మణుని గానక ఆహా, ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు, నా అవస్థను చూసి నాకు ఉపదేశము చేసినని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగినదంతయు భార్యకు తెలియపరిచెను. భార్యాభర్తలు 3 సోమవారం భక్తి శ్రద్ధలతో శివదేవుని పూజించి ప్రసాదము ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యములు కలిగినవి. కొన్నాళ్లకు ధనగర్వముచే వ్రతము చేయడం మానివేసినారు. శివదేవునికి కోపము వచ్చి వీరి గర్వము అణచవలనే మళ్ళీ దరిద్రగా చేసెను. దరిద్రావస్థలో ఉన్న శివయ్య మరలా యథాప్రకారంగా భిక్షాటనకు ఒక గ్రామమునకు వెళ్ళి యాచించగా ఈ వేళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతం చేసుకుంటున్నాము, ఇప్పుడు భిక్ష వేయుటకు వీలు లేదన్నారు. అయ్యో, సోమవార వ్రతం మరిచిపోయినందుననే మాకు ఈ గతి పట్టినది, చాలా అపచారం చేసినాము అనుకొనుచు ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేసినాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయక ముండిగా మాట్లాడినది. గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకొనుచు భార్యను వినుటకు రమ్మని పిలిచాను. తాను కథ కూడా వినను అని చెప్పగా ఆ మరునాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయిన. భర్తయ్యకు శివయ్య, ఓసి పిచ్చిదాన, శివదేవుని పూజ మానినావు, కథ కూడా విననున్నావు, నేను భేదవాడైతివి, నువ్వు అందురాలైతివి కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకోమని గట్టిగా మందలించినాడు. భార్య అలాగున చేసి స్నానమాడి సోమవార వ్రతం ఆచరించి ప్రసాదమును కన్నులు కద్దుకొని శివదేవును సేవించెను. వెంటనే కన్నులు కనిపించినవి, పోయిన ఐశ్వర్యములు కలిగినది. ఆనాటి నుండి ప్రతి సోమవారము ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు జలముతో పూజిస్తూ సకల ఐశ్వర్యులతో తోలతూగుతున్నారు. కాబట్టి సోమవార వ్రతము శివదేవునికి పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖములు పరమందు మోక్షమును పొందుదురు. ఈ కథ విన్న వారికి చదివిన వారికి సాంబశివుడు సకల ఐశ్వర్యములు ప్రసాదించునని సోత పౌరాణికుడు సౌనకాది మునులకు బోధించను. శివదేవుని కథ సమాప్తం. ఓం నమః శివాయ. శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.